అందరికీ నమస్కారమండి. ఈరోజు మిథున రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. మరి ఒక ఆలోచనే తుఫానుగా మారబోతుంది. వాక్చాతుర్యానికి, సమయానుకూలానికి, తెలివితేటలకు మిథున రాశి వారికి పెట్టిందే పేరు. ఇదే పుట్టినిల్లు. మరి మీ మాటకారితనంతో ఎంతటి కష్టాన్నైనా సరే, ఎంత కష్టమైన విషయాన్నైనా సరే, ఎంతో సులువుగా చక్కబెట్టేటువంటి నేర్పు మీది. సమాజంలో నలుగురికి ప్రత్యేకంగా నిలబడేటువంటి చతురత మీ సొంతం అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి అలాంటి యొక్క సింహర అలాంటి మిథున రాశి వారికి మరి ముఖ్యంగా సముద్రం అలలు ఎప్పుడూ ఆగవు. మిథున రాశి వారి బుర్రలో కూడా కొత్త కొత్త ఆలోచనలు ఎప్పుడూ తగ్గవన్నట్లుగానే ఉంటుంది. ఎందుకంటే సముద్రం అంతా లోతైనటువంటి మనసు, సముద్రానికి మించినటువంటి గొప్ప హృదయం, ఒక గొప్ప ఆలోచన మిమ్మల్ని మరింత ఆనంద ఆశ్చర్యాల్లో కూడా తోసివేయడానికి చాలా వరకి సిద్ధంగా ఉంటుంది. మరి మనం ముఖ్యంగా మిథున రాశి వారి మనం గనక చూస్తే, మీ మనసులో ఒక మూలలో ఏదో ఒక చిన్న ఆలోచన అయితే ఉంది మిత్రమా. ఎంతమందికి మంచి చేసినా సరైన సమయానికి నాకెందుకు అడ్డంకులొస్తున్నాయి అనే ఆలోచన వేళ ఈ యొక్క రోజు అంటే ఆగస్టు 17 సోమవారం రోజున అకస్మాత్తుగా జరిగేటువంటి పరిణామం మీ ముందు నిలబడబోతుంది. ఈరోజు మీ ఫోన్‌కు వచ్చేటువంటి కాల్ వెనుక ఒక పెద్ద మోసం దాగి ఉంది. అసలు మీ ఫోనే మిమ్మల్ని మోసం చేస్తుంది అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా నమ్మలేరు. ఎందుకంటే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ద్వంద్వ స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అపరిచితమైనటువంటి శూన్యత. ఒక క్షణంలో విపరీతమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. మరుసటి క్షణంలోనే చెప్పలేనంత నిరాశ చుట్టుముడతాయి. తమ నిజమైనటువంటి వ్యక్తిత్వం ఏంటో మీకే అర్థం కాక పరిస్థితుల్లో కొన్నిసార్లు తీవ్రమైనటువంటి శూన్యతను అనుభవిస్తున్నారు. అలాగే భావోద్వేగాల నుంచి తేలి పైకి పడిపోతున్నారు. తమకు కలిగేటువంటి బాధలు లేదా ప్రేమను హృదయంతో అనుభవించకుండా మెదడుతో లాజిక్‌గా విశ్లేషించడానికే చూస్తారు. అందుకే హృదయం గాయపడకుండా ఉండడానికి నాకేం బాధ లేదని అన్నట్లుగా జోక్ చేసి విషయాన్ని తేలికగా మార్చేస్తారు. విపరీతమైనటువంటి ముసుగు, విసుగు. అంటే ఏదైనా ఒక విషయం లేదా ఒక వ్యక్తి చాలా త్వరగా నచ్చుతారు. అంతే త్వరగా వారిపై ఆసక్తి కూడా పోతుంది. నిరంతరం కొత్తదాన్ని సమాచారం లేకపోవడం వలన తీవ్రమైనటువంటి అశాంతికి గురవటానికి వీరైతే ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే మిత్రమా, మిథున రాశి వారు ఒంటరితనంలో ఆలోచనలు ఒక సుడిగుండంలాగా మారతాయి. అందరిలో ఉన్నప్పుడు ఎంత నవ్వుతూ కనిపిస్తారో గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు అంతే ఎక్కువగా నిద్రలేని రాత్రులు కూడా గడుపుతారు. వేలాది అడుగులు ఒకేసారి మెదడును చుట్టుముట్టడం వీరికి నిశ్శబ్దంగా అలసిపోయేలా చేస్తాయి. అయితే వీరికుండేటువంటి గొప్ప బలం ఏంటంటే అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, సంభాషణ కళ అంటే మాస్టర్ కమ్యూనికేషన్. ఎలాంటి వ్యక్తులనైనా సరే తమ మాటలతో ఇట్టే ఆకర్షించగలుగుతారు. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థమయ్యేలా చేస్తారు. చెప్పడంలో నిపుణులు. సహజంగానే తెలివితేటలు, ఒక మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఒకే సమయంలో అనేక పనులను నిర్వహించగలిగినటువంటి పరిస్థితులు అనుగుణంగా చాలా త్వరగా తమను తాము మార్చుకునేటువంటి అనుకూలతలుగా వీరి సొంతం. అయితే వీరికి ఉండేటువంటి గొప్ప బలహీనతలేంటంటే, ఒక పనిని ఉత్సాహంతో మొదలుపెడతారు కానీ, చివరిదాకా పూర్తి చేయడంలో విఫలమవుతారు. మరి వీరి మనసులో నిమిషాల వ్యవధిలోనే మారిపోతుంది. అది ఇందాకే చెప్పాను మీకు. వందల మంది పరిచయస్తులు ఉన్నా నిజమైనటువంటి ఆప్తమిత్రులు చాలా తక్కువ. వ్యక్తితోటి లోతైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి కూడా చూస్తానికి వీరికి ఉంటుందనమాట. అందుకే వీరికి గ్యాసిప్స్ గాని, సమాచారం లీకేజ్ గాని, కొత్త విషయాలు తెలుసుకునేలాగా ఆతృత ఇతరులపై వ్యక్తిగతంగా ఉంటుంది. అయితే వీరికి ఒక ముఖ్యంగా ఈ రోజున ఒక ఫోన్ కాల్, ఒక ఫోన్ వీరిని ఏ విధంగా వెలుగులోకి ఆ నిగ్గు తేల్చే నిజమేంటనేది ఇప్పుడు చెప్తాను. మీ ఫోన్ రింగ్ అవుతుంది. అవతల నుంచి మాట్లాడే వ్యక్తి మాటలు వింటే మీ మెదడులో ఎంతో సంతోషం, ఊరట అనిపిస్తుంది. కానీ ఒకే ఒక్క కాల్ మిమ్మల్ని నిలువునా ముంచేసే పెద్ద ప్లాన్ దాగి ఉంటుంది.
మేకతోలు కప్పుకున్న పులిలాగా ఆ వ్యక్తి మిమ్మల్ని మాట్లాడే తీరు మిమ్మల్ని మరింత ఇబ్బంది కలిగిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే ఆశ చూపి మోసం చేసే ప్రయత్నాలు చేయొచ్చు. మీకు అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. ఇంత ధనలాభం రాబోతుంది లేదా మీ పాత సమస్యలకు మేమే చిటికెలో పరిష్కరిస్తామంటూ అత్యంత మాయమాటలతో మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అంటే ఈరోజు షాకింగ్ నిజాలు బయటపడేటువంటి క్షణాలనమాట. కానీ మీరు కొద్దిగా లోతుల్లోకి ఆలోచించి మీ యొక్క బుధగ్రహ తెలివితేటలతోటి ఆరా గనక తీస్తే, ఆ కాల్ వెనక ఉన్నది మీ ఎదుగుదల దెబ్బతీయాలనుకున్నటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి ఆమె లేదా అతను. లేదా నకిలీ మనుషులు కుట్రని మీకు తేలిపోతుంది. ఎందుకంటే ఈరోజు మీకు అత్యద్భుతంగా ఆదాయాన్ని ఇస్తున్నట్లుగా మీకు కనిపించేటట్టుగా చేస్తుంది మీ ఫోన్. కానీ వెంటనే ఆ ఆదాయాన్ని వెంటనే పూర్తి స్థాయిలో దెబ్బతీనుకునేలాగా చేస్తుంది. అదే విధంగా నమ్మకంతో నమ్మి మీరు చేసినటువంటి వ్యక్తులు, నమ్మకంతో మీరు సపోర్ట్‌గా నిలబడినటువంటి వ్యక్తులు, నమ్మకంతో మీరు పెట్టినటువంటి జీవులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసి, ఈ రోజున పూర్తి స్థాయిలో మిమ్మల్ని నష్టాల్లోకి తోసేసి, మీకు తెలియకుండా మీ మొబైల్‌ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకొని, పూర్తిగా వాళ్ళకి కావాల్సిన మ్యాటర్‌ని వాళ్ళకి దక్కాల్సినటువంటి అవకాశాలన్నిటిని గూడా వాళ్ళు పూర్తిగా ఎప్పటికెప్పుడు గూడా చూస్తూ, మిమ్మల్ని మరింత మానసిక ఒత్తిడి, మరింత మానసిక ఆవేదనలోకి తోసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈరోజు వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ లేదా ఆ ఫోన్ వల్లనే మీకు పూర్తిగా ఒక పెద్ద ప్రమాదాలు, చికాకులైతే కనపడుతున్నాయని చెప్తుంది. అయితే మిత్రమా, మనం ఏమనుకున్నా, వెటి వెళ్ళాలి అని అనుకున్నా, ఏది సాధించాలి అనుకున్నా, ఏది చేయాలి అనుకున్నా, ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క మార్పులోనూ మనకి అన్నీ కూడా ఒకే విధంగా నిలబడకుండా కొన్ని వ్యతిరేకాలు, కొన్ని మంచి చెడులు, కొన్ని చెడు పనులు, కొన్ని మంచి పనులు అన్నీ కూడా ఒకేసారిగా మనకి సపోర్ట్‌గా నిలబడుతున్నాయి. అయితే ఈ రోజున కలిగేటువంటి ఈ ఆలోచనల వలన మరి మిథున రాశి వారు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ముఖ్యంగా ఈ విషయాలైతే మీరైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లేదనుకుంటే పెద్ద సమస్యలు, పెద్ద చికాకుల్లోకెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అంటే మిత్రమా, ఆ ఫోన్ కాల్ మాటలకు తక్షణమే లొంగకండి. ఆ ఫోన్ కాల్‌లో ఎవరైనా ఎంతటి ఆకర్షణీయమైనటువంటి ఆఫర్‌లిచ్చినా, లేదా అత్యవసరమైనటువంటి భయపెట్టిన రూపాయి లావాదేవీలు గాని, మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎలాంటి ముఖ్యమైన పత్రాలపైన లేదా ఒప్పందాలపైన సంతకాలు చేయొద్దు. కాకి మాటలు విని కన్ను పోగొట్టుకున్నట్లుగా చేసుకోవద్దు. ఎందుకంటే రహస్యాలు కాపాడుకోండి. మీ ఆర్థిక స్థితులు గుర్తుంచి, అలాగే మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా ఫోన్‌లో ఎవరి వద్ద పూసగుచ్చినట్లుగా చెప్పకండి. చెప్తే పెద్ద సమస్యలు మీవే. ఇంకా ఈరోజు విచక్షణే మీ రక్షణ. విజయమే మీది. అంటే మిథున రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడి అనుగ్రహంతో ఈరోజు ఉన్నవారికి ఏ మాయ మాటలు ఏమీ చేయలేవు. ముందుగా ఈ మోసాన్ని పసిగట్టడం ద్వారా కొండంత నష్టాన్ని కూడా కొండల్లో మాయమవుతుంది. క్షణాల్లో మాయమైపోతుంది. ఈరోజు సోమవారం కాబట్టి ఉదయాన్నే, సాయంత్రం వేళ శివాలయానికి వెళ్లి పరమశివుడికి ప్రదక్షిణలు చేయండి. అలాగే ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని లేదా ఓం నమఃశివాయ అనే టెంపుల్‌కెళ్ళి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీ చుట్టూ రక్షణ కవచంలాగా నిలబడి శత్రువుల కుట్రలను కూడా భస్మపెట్టడం చేస్తుంది. సో, ఈ రోజున నేను చెప్పేటువంటి ఫైనల్ విషయం ఏంటంటే, ఆవేదనతో ముందుగానే గ్రహించి తెలివితేటలే మిథున రాశి వారికి అతిపెద్ద బలం. ఈరోజు వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ తెలివితేటలను, మోసాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా చూసుకోండి. విజయం ఎప్పుడు మీ వైపే ఉంటుంది మిత్రమా. నేను చెప్పే విషయాలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.